టైం ఉన్నప్పుడు మాట్లాడటం కాదు, సమయం కల్పించుకుని మాట్లాడితేనే బంధుత్వం నిలుస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో బంధుత్వాలు, స్నేహాలు అనేది ఎంతో అవసరం. వాటిని కాపాడుకోవలసిన అవసరం కూడా ఉంది. స్నేహం, బంధం ఈ రెండూ జీవితానికి ఎంతో ముఖ్యం. బంధమైనా, బంధుత్వాలైనా, స్నేహమైనా మరో జన్మ ఉందో లేదో తెలియదు. ఈ జన్మలోనే వాటిని కాపాడుకోవాలి. దూరమైతే దగ్గరవడం చాలా కష్టం. దూరం కాకుండా ప్రతి బంధాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనపైనే ఉంది. స్నేహం, బంధం పదిలంగా ఉండాలంటే మన మాట తీరే ముఖ్యం. ఎదుటివారి మనస్సు గాయపడేట్టు మాట్లాడితే స్నేహితులైనా, బంధువులైనా విరోధులవుతారు. మంచి మనసుకు, మంచి మాటకు మాత్రమే విలువ ఉంటుంది. బంధుత్వం అనేది ఒక పుస్తకం లాంటిది. రాయడానికి 1 సంవత్సరం పడుతుంది. కానీ కాల్చేయడానికి ఒక్క సెకనులో కాలి బూడిదైపోతుంది. అందుకే బంధుత్వమైనా, స్నేహమైనా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరముంది. కొన్ని బంధాలు బంధుత్వం దగ్గరే ఆగిపోతాయి. కొన్ని స్నేహాలు బంధాలుగా మనసులోకి జారి మనతోనే ఉండిపోతాయి. అలాంటి బంధాలను జీవితాంతం కాపాడుకోవాలి. కష్టమొస్తే చెప్పుకోవడానికి మనవారంటూ మనుషులు ఉండాలి కదా. బంధమైన, స్నేహమైన మనసుకు సంబంధించింది. ఎదుటివారి ఆస్తి, అంతస్తులను చూసి బంధుత్వాలను, స్నేహాలను కలుపుకుంటే అవి ఎక్కువ కాలం నిలబడవు. బంధం, స్నేహం అనేవి పేద, ధనిక, కుల, మతభేదం లేనిది. వాటిని చూసి స్నేహాన్ని, బంధుత్వాన్ని పెంచుకోలేము, అలాగే తగ్గించుకోనూలేము. బంధుత్వాన్ని గాజు బొమ్మలా కాపాడుకుంటూ రావాలి. బంధుత్వం మధ్యలో తెగిపోతే కలుపుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. చుట్టూ 4 బంధువులు లేని జీవితం, 4 స్నేహితులు లేని జీవితం వృధా. బంధుత్వాన్ని నాది అనుకుంటే బాధ్యతగా మారుతుంది. నాకెందుకు అనుకుంటే బరువుగా మారుతుంది. ఎలా అనుకోవాలన్నది మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. చిన్ననాటి అనుబంధాలు, రక్త సంబంధాలు ఎంతో విలువైనవి. ఆ బంధం ఉన్ననాడే వాటి విలువను తెలుసుకొని మసలుకోవాలి. ఒక్కసారి ఆ బంధాలు దూరమైతే ఎవరూ లేని ఒంటరివారు అయిపోతారు. కొంతమంది బంధువులు అన్నీ ఉన్ననాడే కలిసి వస్తారు. మీ దగ్గర ఏమీ లేనప్పుడు దూరంగా వెళ్తారు. అలాంటి వారిని దూరంగానే ఉంచండి. మీ దగ్గర ఏమీ లేని రోజు ఎవరు మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారో వారే అసలైన ఆత్మ బంధువులు. మన అనుకున్న వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టానికి ఎదురెళ్ళి మీరే నిలబడాలి. అప్పుడే నీది నిజమైన బంధం, స్నేహం అని అర్థం. బంధువులకు, స్నేహితులకు కష్టం వచ్చినప్పుడు మీరు ఆ బాధలన్నీ తీర్చక్కర్లేదు. కానీ ఆ బాధల్లో వారికి తోడుగా ఉంటే చాలు. మీరు విలువైన వ్యక్తిగా మారుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please like and subscribe our channel.